కొంచెమే అసలు ఏదో ఇలా టచ్ చేసి చేయనట్టు చిన్న సాంబార్ పెడితే ఎర్రగైపోయి ఏడుపు ఏడుపు మొత్తం కక్కేసుకున్నాడు. దాంతో పాటు తేజ కూడా ఏడిచేశాడు. ఇప్పుడు మేమిద్దరు అలా ఫుడ్ వదిలేసి టెన్షన్ పడిపోయి బాబుని తను పట్టుకొని ఇంకా అలాగా కొంచెం గాలికి కొంచెం నార్మల్ అయినట్టు చేసి నేను ఫాస్ట్గా మళ్ళీ కొంచెం అన్నంని మొత్తం మెత్తగా అయినట్టు చేసి ఇది పెట్టాలి. ఇప్పుడు తింటాడులేదు తెలియదు. ఇది టెన్షన్ వస్తుంది. ఒక్క 10 సెకండ్లకి మాకు ఫుల్ ఇంకా టెన్షన్ అయిపోయింది. పిల్లలతో బయటకొచ్చి వాళ్ళకి పిల్లలతో బయటికి రావడం, వాళ్ళకి ఫుడ్ ఏం పెట్టాలా, ఎలా పెట్టాలా అనేది చాలా పెద్ద టాస్క్. వాళ్ళు చూసుకోవడం ఒక టాస్క్ అంటే, ఆ ఫుడ్ దగ్గరికి వచ్చేసరికి ఇంకొక టాస్క్ అయిపోతుంది. మేము టైం తినకపోయినా బాబుకి మాత్రం టైం పెట్టాలి, లేదంటే అవ్వదు. అండ్ అలానే ఏం పెట్టాలి, ఎలా పెట్టాలి అవంతా కూడాను. సో చిన్నపిల్లలతో వచ్చే వాళ్ళకి ఎదురు కాకుండా చిన్నపిల్లలతో వస్తే కొంచెం ఎక్కువ మంది వస్తేనే బెస్ట్. సో నలుగురు పట్టుకున్నా ఒకరు ఇచ్చేయడానికి అవుతుంది. ఎందుకంటే మేమిద్దరే కాబట్టి మేమిద్దరే అన్ని చూసుకోవాలంటే కొంచెం కష్టంగానే ఉంది. బాబుకి కొంచెం పెరుగన్నం చేసి పెడతాను. రైస్ వేడిగుంది. దోశ అయితే సూపర్గా ఉంది గాయస్. నిన్న తిన్నాం కానీ నిన్న కారాలు ఎక్కువ ఉండేవి. నిన్న ఆర్డర్ పెట్టుకున్నాం కదా మీల్స్. అన్నం కూడా వేడి వేడిగా ఇచ్చాడు. బాబు కోసం ఇప్పుడు మళ్ళీ రైస్ అందులో నుంచి తీసి కొంచెం బాయిల్ చేసి కొంచెం మజ్జిగ అండ్ పెరుగన్నం అయితే ఇస్తున్నాను. యాక్చువల్గా కొంచెం సాంబార్తో రైస్ పెట్టి గోలు పెట్టేశాడు. నార్మల్ తెప్పించుకున్న సాంబార్తో పెడితే ఎర్రగా అయిపోయి ఫుల్ ఇది అయిపోయింది అనమాట. కొంచెం మజ్జిగ పట్టడి తేజా నార్మల్ అయ్యాడు. లేదంటే ఎర్ర యాపిల్ పండ్లు అయిపోయాడు కాసేపు ముందు. ఇక్కడ మొత్తం గుండు కూడా ఎర్రగైపోయింది. చెయ్యలేదు నువ్వు. చేశాను, ఇంకా అవుతుంది. చెప్పాను కదా నీకు. సో తేజ ఒప్పుకోలేదు. ఇంకా మెత్తగా చేసి ఇంకా గ్లాస్ తో గట్టిగా పిసికి తీసుకుందా ఇంకా సాఫ్ట్ గా అయినట్టు అని చెప్పి అంటే మళ్ళా ఈ మజ్జిగంతా పడేసి ఇంకా కొంచెం సాఫ్ట్ చేసి అప్పుడు తీసుకెళ్ళాలి బాబు కోసం. తింటావా? సో ఇప్పుడు ఇక్కడ నుంచి కాంచీకి స్టార్ట్ అవుతున్నాము. ఏంటి అక్క సేమ్ డ్రెస్సెస్ వేస్తున్నావు అని అనుకోకండి. యాక్చువల్లీ మాది రా అనురాచలం మెట్లు దిగని, అందుకే చాలా అలసిపోయాను. అనురాచలం ప్లాన్ ఉండేది కాదు, అరుణాచల్. సో మాది అరుణాచలం ప్లాన్ ఉండేది కాదు, అందుకని తక్కువ తెచ్చుకున్నాం. తిరుపతి నుంచి మహా అయితే కంచి నుంచి శ్రీకాళహస్తికి వెళ్దాం అనుకున్నాము. కానీ ఎక్కువ డేస్ ఎక్స్టెండ్ అయిపోయి అండ్ మేము చెప్పాం కదా సడన్గా బుక్ చేసుకున్నాం కాబట్టి మేము ఇంకా రిటర్న్ టికెట్స్ కూడా బుక్ చేసుకోలేదు. జస్ట్ వచ్చేవే చేసుకున్నాం. రిటర్న్వి తత్కాల్లో చేసుకోవాలి. రేపటికి బుక్ చేసుకుందామంటే టికెట్స్ అనేవి అవైలబుల్గా లేవు. సో ఇప్పుడు సండేకి చూడాలి. ఫస్ట్ అయితే ఈరోజు ఇక్కడ నుంచి కాంచీకి అయితే వెళ్తాము, కాంచీపురం. అక్కడ దర్శనం అంతా చేసుకొని అక్కడ నుంచి కాళహస్తికి స్టార్ట్ అవుతాము. బట్ చాలా అలసిపోయాను గాయస్. సో మేము విజయ హోమ్స్లో స్టే చేసామని తెలుసు కదా, వాళ్ళైతే మాకు క్యూట్ ఫ్రేమ్ అనేది ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుంది కదా గాయస్. ఇప్పుడు కాంచీపురం స్టార్ట్ అయ్యాము. బాబు అయితే పడుకొని ఉన్నాడు, నేనైతే ఫుల్ పోయాను. సో ఇప్పుడు ఇక్కడ నుంచి కాంచీపురం కాంచీపురంలో బస్సు కాంచీపురం నుంచి కాళహస్తి
సో ఇప్పుడు మేము ఆ, అరుణాచలేశ్వర్ సో ఇప్పుడు మేము అరుణాచలేశ్వరం నుంచి కాంచీపురంకి వెళ్తున్నాము. బస్ లో వెళ్ళిపోతున్నాం అనమాట. ఎందుకంటే మేము ప్రీ ప్లాన్డ్ గా రాలేదు గాయస్. కాంచీపురం వెళ్దాం అనుకున్నాం, తిరుపతి నుంచి వెళ్దాం అనుకున్నాం. బట్ అరుణాచలేశ్వరం అనేది మాది సడన్ ప్లాన్. ముందు నుంచి అనుకున్నాం కానీ చూద్దాము వెళ్దామా లేదా అని ఒక ఆలోచన ఉండేది. ఏదైనా మనం అనుకుంటే అయిపోదు, ఆ పిలుపు రావాలి. సో దానివల్ల వెళ్ళిపోయాము. ఇంకా అనుకొని లేదు వెళ్ళిపోవాలి అని చెప్పి ఇంకా వచ్చేసాం అనమాట. సో అందువల్ల ఇంకా బస్ లోనే ట్రావెల్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి ఇక్కడ పెద్ద దూరం దూరం కాదు. ఏసీ బస్ అడుగుదాం అనుకున్నాం కానీ ఎర్లీ మార్నింగ్స్ ఉంటాయి. ఎర్లీ మార్నింగ్స్ ఉంటాయి అంట. సో ఎర్లీ మార్నింగ్ అయితే పాలు కలుపు ఎర్లీ మార్నింగ్ అయితే అవ్వదు అని చెప్పేసి మేము నైట్ టైమే స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో ఇప్పుడు ఇక్కడ నుంచి కాంచీపురం వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి అక్కడ రూమ్ చూసుకొని స్టే చేసి మార్నింగ్ కి దర్శనం స్టార్ట్ అవుతాం. అండ్ అమ్మో నిన్నటిదైతే జర్నీ ఇంకా చెప్పక్కర్లేదు. సో ప్రెసెంట్ కి కొంచెం రివీల్ అయ్యాము, పర్లేదు. నాకైతే తేజాకి కూడా కొంచెం పర్లేదు. ఫుడ్ అయితే తినలేదు, ఆల్రెడీ చెప్పాను కదా, బాబుకి కొంచెం బాగాలేని వల్ల ఫుడ్ తినడం కావలేదు. ఇక్కడ గోల గోలుగా ఉంది కాబట్టి నేను అక్కడికి వెళ్ళిపోయాక ఇంకా వీడియో అనేది కొంచెం తీస్తాను, ఓకేనా. సీట్ ఖాళీగానే ఉన్నాయి కానీ తేజకి మాత్రం కూర్చునే ఆప్షన్ లేదు. ఎందుకంటే కూర్చుంటే బాబు ఏడుస్తున్నాడు. సో తేజ నించుని ఎత్తుకొని ఉండాలి. ఇప్పుడు నా దగ్గర ఉంటాడంటే నా దగ్గర కూడా ఉండట్లేదు, ఓన్లీ తేజ దగ్గరే ఉంటాడంట. సో ఇంకా కాసేపు ముందే వచ్చామన్నమాట రూమ్స్ కి. కానీ ఇక్కడ నాకైతే అస్సలు నచ్చలేదు. ప్రైజెస్ ఎక్కువ తీసుకుంటున్నారు. ఆటో వాళ్ళతో వచ్చాము. సో వాళ్ళంతా అయితే మరి స్కామ్సే చేస్తారు. అవి కొంచెం మనం చూసుకోవాలి. నాకు తెలిసినంత వరకు మనం ఎప్పుడైనా ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేసుకుంటే రూమ్స్ కూడా ముందుగా ప్లాన్ చేసుకొని రావడం చాలా బెస్ట్. ఎందుకంటే మనం ఆటో వాళ్ళని నమ్ముకొని వచ్చాం అనుకోండి, అసలు ఇది రూమ్ లా కూడా అనిపించదు, అంత చిరాగ్గా ఉంటది. నాకైతే అస్సలు నచ్చలేదు. బట్ ఇంకా తప్పదు అని చెప్పి వచ్చేసాము. అండ్ ప్రైసెస్ కూడా తక్కువ ఏం కాదు, అన్నీ ఎక్కువే. సో మేము మార్నింగ్కే చెక్అవుట్ చేసేస్తాం కదా, ఇంకొక రోజు పడుకోవడానికి ఇంకెందుకులే అని చెప్పేసి ఇంకా ఇక్కడ షిఫ్ట్ అయితే ఇక్కడికి వచ్చేసాం. అండ్ ఫుడ్ అయితే ఇప్పుడే ఆర్డర్ పెట్టుకున్నాం. ఏటో ఎట్టాం ఏం పెట్టాం అని. మళ్ళీ మార్నింగే లెగిసి టెంపుల్ కి స్టార్ట్ అవ్వాలి. సో టెంపుల్ కి స్టార్ట్ అయ్యి అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి కాళహస్తి స్టార్ట్ అవ్వాలి. కాళహస్తి నుంచి ఇంటికి. అమ్మో చాలా డేస్ అయిపోయింది అనిపిస్తుంది. అండ్ ఫుడ్, బయట ఫుడ్ చాలా కష్టం తినడం, నాకైతే చాలా కష్టం. సో నేను ఎక్కువ న్యూ ఐటమ్స్ ట్రై చేయను. సో దానివల్ల నాకు ఇంట్లోవే ఇష్టం. ఇది క్లౌడ్ కిచెన్ ఇవ్వలే, నేను పెట్టా ఎక్స్ట్రా చట్నీస్ అని చెప్పి డబ్బులు కట్టి మరీ పెట్టా. పున్ను ఏయ్ పున్ను, చాలా అలసిపోయాను గాయస్, పడుకోపోవాలి. ఇంకా కాళ్ళ నొప్పులు అయితే నాకు ఇంకా తగ్గలే. ఇంటికి వెళ్ళేవారు తగ్గమేమో, మా మమ్మీని చూస్తే తగ్గుతాయి. అమ్మ రిలాక్స్డ్ మమ్మీ ఉన్నారు అని ఎలా నవ్వుతున్నాడు చూడండి. అంతే కదా గాయస్, ఎవరికైనా వాళ్ళ మదర్స్ మెయిన్లీ అమ్మాయిలకి చాలా రిలేటెడ్ ఉంటారు. ఎందుకంటే నాకైతే అన్ని ఓన్ గా నేనే చేసుకోవాలి పడుతుంది. అదే మా మమ్మీ దగ్గరికి వెళ్ళగానే అమ్మ రిలాక్స్ అయిపోయి ఏమి చేయలేదు నేను. నా పనిని అసలు గుర్తించుడు ఉండు. మా మమ్మీ అయితే ఇంత చేస్తే ఇంత అంటే అమ్మో నా కూతురు చేసింది. తేజ ఎంత చేసినా సరే ఏం చేసావు, తేజే కదా హస్బెండ్స్ అందరూ అంతే, గుర్తుంచుకోండి. సో దోశ పెద్ద వస్తుంది అనుకున్నాను గాయస్, కానీ దోశడు చింత ఇచ్చాడు. బిస్కెట్ వేస్తాడు, బిస్కెట్ చేస్తాడు, చిన్నవి ఇచ్చాడు. ఇంకో ప్లేట్
దోశ ఆర్డర్ పెట్టుకున్నాం గాయస్, ఎందుకంటే తేజకి నాకు ఫుడ్ సరిపోలేదు, ఎస్పెషల్లీ మా ఆయన గారికి సరిపోలేదంట. మరి ఎలాగైనా సరిపోదు. ఒక గంట వెయిట్ చేసాం దీనికోసం, గంట వెయిట్ చేసాము. అప్పుడే తింటున్నప్పుడు చెప్తే అప్పుడే పెట్టేస్తున్నాను. 5 నిమిషాలు చూద్దాం. సో యాక్చువల్లీ కంచీపురం ఏమో మేము గుడి దర్శనానికి వచ్చాము, కానీ అవ్వలేదు గాయస్, దర్శనమే అవ్వలేదు. ఎందుకంటే 12 o'clock క్లోజ్ చేసేస్తారంట. మాదేమో రూమ్ 11 నుంచి 12 వరకు కరెంట్ లేదు. సో నేను 12:30 వరకు ఏమో అనుకున్నా, 11 నుంచి కూడా కాదు, 10:30 నుంచే లేదు. మేము లెగడం కూడా కొంచెం లేట్ అయింది. లెగడం అంటే ఒక 8:39కి లేచాం అనుకుంటా. ఇంకా బాబుతో వెళ్దాం అనేసరికి టైమింగ్ అయిపోయింది. సో అది టెంపుల్ మళ్ళీ 4కో 3 o'clock ఓపెన్ చేస్తారు. సో ఇప్పుడు అన్నీ అయిపోయాను. నా కాళహస్తి బస్సులు ఉంటాయా? టెంపుల్ చాలా అప్డేట్ చేస్తారు. తినిపించి లోపు గాయస్ మేము ఊరికే 2 ప్లేసుల్లో ఊరికే వచ్చాము. దర్శనం లేకుండా నాకు తెలిసి మాలా ఎవ్వరూ చేసిండ్రు. ఏమైంది అనేది నేను తర్వాత చెప్తాను. 12:15కి వచ్చాము. సో ఇది అక్కడి నుంచి చేసుకొని తీసుకొచ్చాము బాబుకి. ఆకలి అయితే గోపురంగా వేస్తుంది గాయస్. తేజ ఆకలి వేస్తుంది అక్క, చాలా ఎక్కువ వేస్తుంది. బాగోలేదు కదా, బాగాలేదు ఎక్కువ విచిత్రంగా మాట్లాడుతుంది. కాకపోతే డెసిషన్ వేగైపోతుంది. సో చాపట్లేదు, చాపట్లేదు. ఆ స్పూన్ తో తుడు, కింద నుంచి కింద కూడా ఉంది. సో ఇప్పుడైతే ఆర్డర్ పెట్టాము. ఫుల్ మీల్స్ ఏ మీల్స్ తెలియకపోతే మేము ఇద్దరు తినలేకపోతున్నాం. ఒక మీల్స్ మేము ఇద్దరు కలిసి తీసుకుంటున్నాము, వేస్ట్ అయిపోతుంది. సో ఈసారి ఇద్దరికి ఒకటే ఆర్డర్ పెట్టాము. అదిరా అదిరా అదిరా, ఎంత లావన్నా నేను తినలేను గాయస్, బట్ తప్పదు, బయటకు వస్తే తినాలి. అన్నా ప్లేన్ దోశ మళ్ళీ పక్కడికి ఇస్తారా? సో ఇప్పుడు తినేసి బస్కి కోసం మళ్ళీ ఆర్డర్ పెట్టాను, ఎందుకంటే సరిపోతుందా ఉంటుంది. ఫోన్ చూస్తూ తినకూడదు, ఇట్స్ బ్యాడ్ మ్యానర్స్. అది కూడా తెలియదండి మా ఆయన గారికి. నన్ను పుణ్యం చూస్తూ తినాలి, అదే గుడ్ మ్యానర్స్. సో గాయ్స్, ఇదే మాకు ఫస్ట్ టైం ఇలా అవ్వడం. అంటే టెంపుల్ వరకు వెళ్ళి ఆ ఊరు వరకు వెళ్ళి దర్శనం చేసుకోకుండా రావడం. నిజంగా గంటల నుంచి ఏడుపు వస్తుంది, కానీ ఏడవలేకపోతున్నాను. సరే, నాకు ఆల్రెడీ దర్శనాలు అవ్వలేదని 3 ఆఫ్లో ఉన్నా. చూస్తే బస్సు టికెట్స్ తో ఒక గోల్ అయింది. అది బస్సులోకి వెళ్ళాక నేను చెప్తాను. ప్రెసెంట్ అయితే మేము బస్ కోసం ఒక 40 minutes వెయిట్ చేయాలి. వస్తే లేట్గా వస్తాం,
లేదా ఇలా తొందరగా వచ్చేసి ఇదే ఫస్ట్ టైం ముందు రావడం అయితే నాకు తెలిసి వరకు అయితే. భయం భయం పుట్టించింది ఎవరు? తేజ. తేజ కానీ అస్సలు బాగాలేదు గాయస్. థ్రోట్ పెయిన్, కోల్డ్, లెగ్స్ పెయిన్, బాడీ పెయిన్, అన్ని పెయిన్స్. ఏది నార్మల్ లేదు, అన్ని పెయిన్స్. సో తేజ పడుతున్నారు. ఇంట్లో నుంచి నేను బెడ్షీట్ తెచ్చుకున్నాను పాప కోసం. ఎక్కడికి మనం పూర్తిగా పడుకోపోకూడదు, మెలకులో ఉండాలి. బాబు గారు ఎప్పుడు లెగుస్తారో, ఎప్పుడు జంపింగ్ చేస్తారో తెలియదు మనకి. పున్ను పున్ను బాబు అందరూ పచ్చున్నారు. పున్ను. సో నేను చెప్పాను కదా, లైక్ సంథింగ్ అయ్యింది, మాది ఫస్ట్ టైం ఇలా దర్శనం అవ్వలేదు అండ్ ఎందుకు అవ్వలేదు అనేది. సో మేము కాళహస్తి నుంచి డైరెక్ట్గా కాంచీపురంకి బస్ ఎక్కేసాం అన్నమాట. సో తిరుపతి నుంచి మేము అరుణాచలేశ్వరికి కూడా బస్సు ఎక్కాము, అక్కడ నుంచి మళ్ళీ కాంచీపురంకి కూడా బస్సు ఎక్కాము. బట్ ఏమైందంటే నైట్ అయిపోయింది వచ్చేసరికి. సరే ఓకే నైట్ అయిపోయింది కదా, మార్నింగ్కి దర్శనం చేసుకొని అక్కడ నుంచి శ్రీకాళహస్తికి వచ్చేద్దాం అనుకున్నాం. సో మెయిన్ పాయింట్ ఏంటంటే బాబుకి అసలు బాగాలేదు, అంటే కోల్డ్ ఎక్కువ అయిపోయింది. బాబుకి కోల్డ్ ఎక్కువ అయిపోయింది, నాకు థ్రోట్ పెయిన్ అయిపోయింది, తేజకి కోల్డ్ థ్రోట్ పెయిన్ అయిపోయింది అనమాట. సో దానివల్ల మేము ఏమనుకున్నామంటే ఇంకా వన్ డేలోనే ఈ 2 దర్శనాలు చేసుకొని రిటర్న్ అయిపోవాలి. ఇంకా నైట్ కల్లా ఏదో ఒక ట్రైన్ ఆర్ బస్ సంథింగ్ ఏదో ఒక దానికి వెళ్ళిపోవాలి అనుకున్నాం. సో ఉన్నాయి, దానివల్ల దర్శనాలు చాలా కష్టం. అండ్ బాబుతో కదా ఉన్నాము, సో తోసుకోవడం అవన్నీ ఉంటాయి. ఎంత మనం టికెట్కి వెళ్ళినా సరే రష్ చాలా ఎక్కువ ఉంటుంది అని చెప్పారు. సరే కదా అని చెప్పేసి ఇంకా కాంచీపురం కాదు, కాంచీపురంలో దర్శనం అవ్వలేదని చెప్పి నేను మూడ్ ఆఫ్ అయిపోయా ఆల్రెడీ. సో మేము బిఫోర్ నైటే టికెట్స్ అనేవి బుక్ చేసుకున్నాము. 1840కి బుక్ చేసాం. 1840 అంటే ఎంతో కమెంట్స్లో చెప్పండి గైస్. నాకు అలా నంబర్స్ అవి తెలియవు అనమాట, నాకు 9, 10 అట్లా తెలుసు. సో తేజని అడగగానే తేజ అన్నాడు, కాన్ఫిడెంట్గా అన్నారు 840 కాదు సారీ 740 ఉంది కాబట్టి రీచ్ అయిపోతాం, గుడి దర్శనం అయిపోతుంది, వెళ్ళిపోతాం, ఎంత ఈజీగా అన్నారు అనమాట. ఓకే వెళ్ళిపోతాం. నేను అప్పటికి వద్దొద్దు, ఇంకొంచెం లేట్గా తీద్దాము, ఎందుకు రిస్క్ మనకి వద్దులే అలాగా అని చెప్తే చెప్తా నేను సరదా పనులు అంట. సో అక్కడ మాది టికెట్ 640కి తీసాము, 740 అనుకున్నాము. సో దెబ్బ అయిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ముందే చెప్పా, కాంచీపురం నుంచి కాళహస్తికి డిస్టెన్స్ ఎక్కువే, టైం ఎక్కువ పడుతుంది అంటే లేదు 2 అవర్స్లో వెళ్ళిపోతాం అన్నాడు. ఆల్మోస్ట్ 4 అవర్స్ పట్టింది. ఈసారి నుంచి అన్ని ఇంకా జాగ్రత్తగా ఉంటాం. సో ఆ జాగ్రత్తలని నేను వేరే దాంట్లో చూస్తే క్యాన్సిలేషన్ అవుతుంది అని చెప్పి ఉండేది, అవుతుందేమో అంటే టైం బిఫోర్ వరకు అవుతుందేమో అని చెప్పేసి క్యాన్సిలేషన్కి వెళ్ళి కొట్టేశాను. క్యాన్సిలేషన్ ఫస్ట్ టికెట్స్లో ఉన్న బుకింగ్ ఐడి ఎట్టేసాను, అంటే ముందు తీసింది ఇప్పుడు తర్వాత తీసింది ఫస్ట్ వచ్చింది. సో మళ్ళీ నేను రెండోసారి టికెట్స్ తీసాను 9:30కి. ఆ టికెట్స్ క్యాన్సిల్ చేస్తాను, తీసిన మళ్ళీ క్యాన్సిల్ చేస్తాను. 800 అంత అమౌంట్ నాకు రిఫండ్ అవుతాయి అని చెప్పి వచ్చింది. ఇంత అమౌంట్కి ఇంత రిఫండ్ అవుతుంది, అయితే అమౌంట్ వస్తుంది అని చెప్పేసి ఆనందపడిపోయింది. తీరా మీద చూస్తే అది రెండోసారి బుక్ చేసుకొని టికెట్స్ క్యాన్సిల్ చేస్తాను. సో పోయాయి, అక్కడ డబ్బులు పోయాయి, ముందు టికెట్ డబ్బులు పోయాయి. 2 times గైస్. నిజంగా ఒకటి దర్శనం లేదు, 2 గుళ్ళు దర్శనం లేదు మాకు. అట్లీస్ట్ నేను కాళహస్తి బయట నుంచైనా మేము దేవుని దండం పెట్టుకున్నాం, కాంచీపురంకి అయితే మాకు అది కూడా లేదు. అండ్ ఇంకోటి ఇలా 2 times మేము టికెట్స్ తీసి, ఒకసారి మా ఆయన వల్ల, ఒకసారి నా కంగారు వల్ల. ఫస్ట్ అంతా కంగారు పెట్టేసాను, నేను ముందు నుంచి అన్నాను వద్దు, బస్సు వద్దు, చూద్దాము. ఓకే నాకైతే యాక్చువల్లీ ట్రైన్ ఇష్టం ఉండేది. సో ట్రైన్లో వెళ్దాము, లేకపోతే అప్పుడు చూద్దాం ఏదో ఒకటి, వద్దు అంటే తీసాను. సరే తీసాను. సరే క్యాన్సిలేషన్ అదే 100% రీఫండ్ క్యాన్సిలేషన్ ఎట్లా పెడతాను అంటే అస్సలు వద్దు, క్యాన్సిల్ చేసేది లేదు అన్న. మేము క్యాన్సిల్ చేయలేదు, వాళ్ళే మమ్మల్ని క్యాన్సిల్ చేస్తారు.
ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. ఇంకో ప్లాట్ ట్విస్ట్ ఏంటంటే మా మమ్మీకి చెప్పలేదు. మమ్మీ వాళ్ళకి బస్ మీద వస్తున్నాం అంటే నచ్చదు. సో మమ్మీ వాళ్ళకి ఇంటికి వెళ్ళి మేము బస్ మీద ఇలా వచ్చేసాము అని చెప్తే మా అమ్మ ఏమంటారని చూడాలి. భయం వేస్తుంది, ఏమంటది అని చెప్పేసి. మా మమ్మీకి బస్ జర్నీస్ నచ్చదు, ట్రైనే సేఫ్ అని ఫీల్ అవుతారు. నాకు ట్రైన్ కంఫర్ట్. సో అది చాలా ఎక్కువ మాట్లాడాను కదా. సో ఈ జరిగిందంతా మీతో షేర్ చేశాను అంతే. ఇదే వీడియో మమ్మీ కూడా చూస్తారు తర్వాత, చెప్పాల్సిన అవసరం అనుకుంటా. నువ్వు నో 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 ఇంక పడుకోడేమో ట్రైన్. బస్ అంతా పడుకున్నాడు కదా. నిద్ర చెప్పిన తేజ నాకు. నాటకాలు చేయను అసలు పడుకొని అన్నావు, నువ్వే తీసుకుంటానో చూసుకో. కానీ నాకు తల నొప్పి, ఇవన్నీ వల్ల తల హెడ్. నాకు త్రోట్ పెయిన్, కోల్డ్, నాకు ఉన్నాయి. నీరసం కూడా ఉంది. నాకు లేదు. నీకు అన్ని లేవు. థ్రోట్ పెయిన్, కోల్డ్, బాడీ పెయిన్స్. కానీ ఎన్ని రోజులు నేనే చూస్తున్నాను కదా, తెలిసి కూడా నాకు ఒక్క రోజు ఒక్క రాత్రి చూసుకున్నా నేనేం చేయలేదా? నువ్వు ఓన్లీ నీ ఇయర్ ఫోన్స్ అన్నా నావనా వద్దనా? వద్దు చూసాను జస్ట్ నా. టైప్స్ తీసానే, వెట్ వైప్స్ ఉన్నాడు. వెళ్తున్నాడు ఇంకా, ఇప్పుడే వెళ్ళినట్టు ఉన్నాడు. జస్ట్ నేను అలాగే అయిపోద్ది. ఎక్కువ ఓడకపోతే అవుతుంది కానీ కొంచెం పట్టుకోను మనం. వచ్చేసాము ఇంటికి వచ్చేస్తే ఆ ఫీల్ ఉంటది గాయస్, చెప్పలేదు. ఇప్పుడు మేము వచ్చేసినట్టు మా ఇంట్లో తెలియదు, అందులో బస్సులో వచ్చినట్టు అసలు తెలియదు. మమ్మీ నేను నైటే ఫోన్ చేసి బస్సుకి ఏవో వచ్చే నాకు అంటే నాది జీమెయిల్ మమ్మీ దాంట్లో కూడా ఉంటుంది అనమాట. అదా బస్ చూస్తున్నాను, జస్ట్ చెక్అవుట్ చేస్తున్నాను, అదే నీకు వచ్చి ఉంటుంది అని అన్నా. అదేలే, ఏదైనా సరే బస్సులో రావాలి వద్దాము అనుకునే ఆలోచన అయితే మైండ్లో పెట్టుకోకండి. అస్సలు జర్నీ బాగోదు, ట్రైన్లోనే రావాలని మమ్మీ అన్నది. ట్రైనే అన్నాను. ఇప్పుడు చూడాలి మమ్మీ ఏమంటారు. నైట్ అంతా మాకు సరదా తీర్చేసాడు. ఫీవర్, జలుబు. నేనైతే టెన్షన్ తో పడుకోకండి గాయస్. భయమేసి అమ్మ ఏంటి ఫీవర్ వచ్చింది అని చెప్పేసి ట్రావెలింగ్. నవ్వుతూ అరిచింది కదే. భయం వేస్తుంది ఆల్ ఆఫ్ సడన్. బాబు మర్చిపోయావా? నీ బుజ్జినే మర్చిపోయావా? ఎంత పని చేశారా? అమ్మో, ఎలాగొచ్చా? బస్ మీద వచ్చావా? అమ్మో బాబు, వదిలేసిన రోజు